హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 13/3/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు. ఈరోజు గురువారం. ఈరోజు తిథి చతుర్దశి, తదుపరి పౌర్ణమి. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రం. ఈరోజు గురువారం ప్రత్యేకత ఏంటి అంటే హోళికా దహనం. ఈ హోళికా దహనం సందర్భంగా గురూజీ గారు మనకు తెలియజేసిన యోగక్షేమం మరియు తదితర విషయాలు అన్నీ కూడా ఇప్పుడు వీడియో తెలుసుకుందాం. అయితే దానికంటే ముందుగా మనకి ముందు రోజు అంటే 12వ తేదీన బుధవారం రోజు మంత్రబలం తెలుసుకొని తరువాత రేపటి పూజ అంటే అన్ని గురువారం సంబంధించిన అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా తెలుసుకుందాం. మనం బుధవారం రోజున రోజంతా కూడా శ్రీరాముడి వారి యొక్క నామాన్ని జపించాలి. సీతారాముడి యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి చక్కగా అంధకారం దూరమయ్యి జ్ఞానం ప్రాప్తిస్తుంది. చీకట్లో నుంచి వెలుగులోకి వస్తారు. మంత్రం ఏమిటి అంటే ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః అనే నామాన్ని ఈరోజు అంతా కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకొని ఉండండి. వీలైన వాళ్ళందరూ కూడా 108 సార్లు జపం చేసుకోండి. ఇక రేపటి విషయాలు అంటే గురువారం విషయాలు జాగ్రత్తగా తెలుసుకుందాం. గురువారం ప్రత్యేకత ఏంటి అంటే మనకి హోళికా దహనం ఉంటుంది. హోళిక ఎవరు అంటే హిరణ్యాక్షుడి చెల్లెలు. హిరణ్యాక్షుడు హరికి అంటే విష్ణువుకి ఆపోజిట్లో ఉంటాడు. ఇలా ప్రహ్లాదుని హింసించే ప్రక్రియలో ఆ హోళిక యొక్క సహాయం తీసుకుంటాడు. తనకు తానుగా అగ్నిని సృష్టించుకోగలదు. తనను ఒళ్ళో అంటే ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని సృష్టించుకున్నప్పుడు అయితే ప్రహ్లాదుడికి విష్ణువు యొక్క అనుగ్రహం ఉండడం వలన ఆ అగ్నిలో తనే దహనం అయిపోతుంది. అందుకే హోళికా దహనం ఈరోజు ఆచరిస్తారు. అలాగే మరొక దహనం ఏంటంటే కామదహనం అని కూడా ఉంటుంది. శివుడు ఆ మన్మధుడిని అంటే కాముడిని వధించిన రోజు కూడా ఈరోజు. తరువాత వాళ్ళకి వరం కూడా ఇస్తాడు. కాబట్టి ఈరోజు హోళికా దహనం మరియు కామదహనం అని 2 ప్రక్రియలు ఉన్నాయి. ఈ హోళికా దహనం సందర్భంగా మన ఇంట్లో మనం ఆచరించవలసిన పూజ ఏంటి అంటే రైతులు కూడా ఆచరిస్తూ ఉంటారు. సింపుల్గా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఒక పేడ పిడక తీసుకోండి. ఇప్పుడు ఆ పేడ పిడకు 3 రకాల నూనెలు వేసి నిప్పు పెట్టాలి. మన ఇంటి బయట నిప్పు పెట్టాలి. ఇంటి బయట పేడ పిడకు 3 రకాల నూనె వేసి చక్కగా నిప్పు పెట్టి మనం ఆ పేడ పిడకతో మన సింహద్వారానికి దిష్టి తీసి తరువాత ఆ పేడ పిడకలో వచ్చిన మసిని మన సింహద్వారానికి మరియు మన అందరి నుదుటిన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన ఆ హోళికా దహనం జరిగి మన ఇంట్లో దోషాలన్నీ కూడా దూరం అవుతాయని నమ్మకం. ఇలా హోళికా దహనం రోజు అంటే గురువారం ఉదయం అందరూ ఆచరించండి. ఇక గురువారం రోజున తారాబలం తెలుసుకుందాం. తారాబలం ఏంటి అంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వరకు సంపత్తారం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో అన్ని విధాలా కూడా బాగుంటుంది. తప్పకుండా డబ్బులు సంపాదించగలుగుతారు. అంతా బాగుంటుంది. భరణి, బొబ్బ, పూర్వషాఢ నక్షత్రం జన్మతార. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వరకు పరమిత్ర తార. అన్ని విధాలా ఏం చేసినా సరే రోజంతా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా అన్ని ప్రారంభించడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉండండి. రోహిణి, హస్త, శ్రవణ వారికి మిత్ర నక్షత్రం. మిత్రతార అంటే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. అంతా బాగుంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం 5వ తార. 5వ తార అంత మంచిది కాదు. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిష సాధక తార. అంటే పనులు చేయడం కొంచెం కష్టమైనప్పటికీ ఆ పనుల్లో విజయం అయితే లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి ప్రత్యక్ తార అంటే అంత మంచిది కాదు. బయటకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద వీళ్ళకి శ్యామతార. కాబట్టి అన్ని విధాల శుభం జరుగుతుంది. జాగ్రత్తగా రోజంతా కూడా గడపండి. ఇక ఆశ నక్షత్రం, జ్యేష్ఠ, రేవతి వీళ్ళకి విపత్తార ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు అలాంటి విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఉదయం పూజ. గురువారం ఉదయాన్నే మనం ఆచరించవలసిన పూజ ఏంటి అంటే హోళికా దహనం ఆచరిస్తారు. ఆల్రెడీ తెలియజేశారు ఎలా ఆచరించాలని. అయితే దానితో పాటుగా మనం గోమూత్రం కొంచెం తీసుకోవాలి. ఈ గోమూత్రం అనేది మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ గోమూత్రాన్ని మన ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి. దేవుడి గదిలో ప్రోక్షణ చేసుకోండి. తరువాత దేవుళ్ళ అందరికి కూడా చక్కగా అభిషేకం చేసుకొని గంధం తీసుకొని దేవుళ్ళందరి ఫోటోలకి విగ్రహాలకి పెట్టాలి. అలా పెట్టిన తరువాత పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. అంటే ఒక దేవుడికని కాదు, అందరం కలిపి ఇది ఆచరిస్తాము. పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెరుగన్నం వీలు కాకపోయినా సరే నిమ్మ పులిహోర మనం ఇలా ప్రసాదంగా పెట్టొచ్చు, నైవేద్యంగా పెట్టొచ్చు. అలా చక్కగా పెట్టి పూజ చేసుకోవడం వలన మన ఇంట్లో స్థానబలం పెరుగుతుంది. దేవత ఆకర్షణ పెరుగుతుంది. బ్రహ్మహత్య పాతకాలు దోషాలు లాంటివి ఏమైనా ఉంటే దూరం అవుతాయి. మన ఇంట్లో అంటు ముట్టు దోషాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. తప్పకుండా అందరూ కూడా ఈ రోజున ఈ విధంగా ఆచరించండి. ఇక
దానితో పాటు మరొక విషయం ఏమిటి అంటే ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం యోగక్షేమం ఏమిటో తెలుసుకుందాం. బుధవారం సాయంత్రం యోగక్షేమం ఏమిటి అంటే శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవాలి. మనం శ్రీరాముల వారి దేవాలయాన్ని వెళ్ళి రామాలయాన్ని వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర నువ్వుల నూనె 2 దీపాలు వెలిగించి దర్శనం చేసుకుని రావడం వలన పితృదోషాలు ఎవరికైతే ఉంటే అవి దూరమవుతాయి. పితృదోషాల యొక్క ప్రభావం అంటే పితృదోషాల వల్ల సంతానం కాకపోయినా, వివాహం కాకపోయినా లేదా వంశాభివృద్ధి కాకపోయినా ఇలా పితృదోషాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు ఏమైనా పితృదోషం వల్ల వచ్చినట్టయితే అలాంటివన్నీ కూడా దూరమవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోనే వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ.